ఇప్పుడెప్పుడా అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 6 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఒక సినిమాకి ఎలాగ సక్సెస్ మీట్ పెడతామో దానికంటే అధికంగా సుమారు వందలాది మంది మీడియా మిత్రుల సమక్షాన మా చైర్మన్ గారు, రీజనల్ చైర్మన్ గారు, మా ఎండి గారు, మేమందరం ఈ సక్సెస్ మీట్ మీ అందరితో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత 13 నెలల నుంచి ఇస్తూ వస్తున్నాం. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సుకు స్త్రీ శక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా, ఒక శక్తిగా వర్ణిస్తూ మా ముఖ్యమంత్రి గారు నామకరణం చేయడం, ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం, ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఏ సమస్యలు లేకుండా 0.000% కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. దీనికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది. వీళ్ళిద్దరికీ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఒకరు దీనికి బీజం వేశారు, ఇంకో వర్గం ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముందుకు తీసుకొని పోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా మీటింగుల్లో అడుగుతూ ఉన్నారు దీని భారం ఎంత అని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు, భారం కాదు బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్సు కూడా ఎవరైతే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని ఎమ్మెల్యే సీట్లు అయితేనే స్ట్రైకింగ్ రేట్తో, అత్యధిక స్ట్రైకింగ్ రేట్తో 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో వాళ్ళల్లో ఎక్కువ మంది మహిళామూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం. ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. నేను మంత్రిగానైతేనే, మా చైర్మన్ గారైతేనే, మా ఎండి గారైతేనే, కింద స్థాయి ఎవరైతే కండక్టర్ నుంచి కింద డిపోలో పనిచేసే సిబ్బంది వరకు కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని 365 రోజులు 24/7 అంటే 24/7 ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రతి ఒక్క రోజు క్షుణ్ణంగా పరీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం చేపట్టి ఇది 6వ రోజు జరుగుతూ ఉంది. సోదరులారా, మీరందరూ గమనించారు, మీడియాలో కానీ ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు తప్పక ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పోతూ ఉంది. ఈరోజు మా సిబ్బంది అలాగే మన అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం సుమారు 65 లక్షల మంది మహిళా ప్యాసింజర్లు ఉచితంగా ప్రయాణించడం జరిగింది. దీనికి సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మేము ముందు చెప్పిన విధంగానే బాధ్యతగానే ఈ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధిగా మాట చెప్పిందో ఆ మాట ప్రకారమే ఏపీఎస్ఆర్టీసీకి కూడా చెల్లించడం జరుగుతుంది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే, ఆయన నాయకత్వంలోనే జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా కేవలం బస్సుల విషయంలోనే కాదు, ఆర్టీసీకి సంబంధించిన మన బస్ స్టేషన్లు అయితేనే, బస్ షెల్టర్ల విషయంలో కూడా మా సిబ్బంది గౌరవ మా ఎండి గారి నాయకత్వంలో గత 6 నెలల నుంచి ప్రతి ఒక్క డిపో నుంచి కానీ, ఒక మా యొక్క బస్ షెల్టర్లు కానీ, బస్ స్టాండ్ల నుంచి కానీ ఏ సమస్య లేవనెత్తకుండా ఈ పథకం స్టార్ట్ చేసే రోజుకి మరుగుదొడ్ల విషయం అయితేనే, అక్కడ వాటర్ అయితేనే,
అలాగే సెక్యూరిటీ విషయంలోనైతేనేమి ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మీ అందరి మధ్య ఇష్టాగోష్ఠిగా మా యొక్క సక్సెస్ స్టోరీని మీకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక టీం వర్క్గా చేశాం. ఇది కేవలం ఎన్నికల హామీ కాదు. ఎన్నికల హామీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2-3 రోజుల్లోనే నీరుగార్చిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈరోజు మేము చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని చెప్పి మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే చిన్న చిన్న సమస్యలు గత 3 రోజుల నుంచి మీడియాలో వచ్చాయి. ఘాట్ రోడ్ల విషయంలోనే వచ్చాయి. వచ్చిన 2-3 గంటల్లోనే మేము ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా ఏమన్నా విమర్శలు సద్విమర్శలు మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మా డిపో స్థాయి నుంచి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ స్థాయి వరకు ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటాం, దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, అలాగే నేను ముందే మీకు చెప్పాను, ఇప్పటికీ మేము ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒకదాన్ని మించి ఒకదానికి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అయితేనే, మా డిప్యూటీ సీఎం గారు అయితేనే, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనే మొన్న ఇచ్చిన తల్లికి వందనమే మాకు పెద్ద సక్సెస్ ప్రోగ్రామ్ అనుకుంటే దాన్ని మించి ఏదైతే రెస్పాన్స్ వస్తూ ఉందో మా 175 నియోజకవర్గాల్లో ఉన్న మా శాసనసభ్యులు అయితేనే, మా నాయకులు అయితేనే, ప్రతిపక్షాల్లో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు వారు కూడా ఈ కార్యక్రమాన్ని కొనియాడుతున్నారు. ఇంత దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని పోతా ఉంది, ఇంత బాగా చేస్తున్నారని చెప్తా అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము ఇలాగే నిలుపుకుంటాం. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ మనుగడ గురించి మీరు పత్రికా సోదరులు అడుగుతారు. దానికి కూడా ఈ పథకం స్టార్ట్ కాకముందే ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా, మీరందరూ నాతో పాటు పనిచేయండి అని చెప్పారు. దానిలో భాగంగానే అతి త్వరలోనే 750 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. దానికి 1500 బస్సులు అదనంగా చేసుకొని సుమారుగా వచ్చే 2-3 సంవత్సరాల్లోనే 2500 ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తున్నాం. దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కొసమెరుపుగా ఒక మాట మా ఎండి గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, రాబోయే కాలంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఏసీ ఎయిర్ కండిషన్తో నా రాష్ట్ర మహిళలు ప్రయాణించాలా, నా రాష్ట్ర ప్రజలు ప్రయాణించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో అన్న మాటలను తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లో నెరవేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఒక్క తిరుమల తప్పక అన్ని ఘాట్ రోడ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మొట్టమొదటి రోజు వితిన్ 2-3 అవర్స్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రాయలసీమ ప్రాంతం అంతా వ్యాలీ, అక్కడ గుట్టలు కొండలు, చిన్న చిన్న గుట్టలు కొండలు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. తిరుమల తప్పక మిగతా అన్ని రూట్లలో ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. తిరుమల కూడా ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదండి. తిరుమలకు సంబంధించిన కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. స్టాండింగ్ చేసి ప్రయాణించే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే తిరుమలకు ప్రయాణించే ఎవరైతే ప్రయాణికుడు ఉంటాడో, సపోజ్ కడప నుంచి బయలుదేరతాడు, కడప నుంచి బయలుదేరి తిరుమలకు పోయేటప్పుడు మధ్యలో ఆ ప్రయాణికులంతా తిరుపతిలో దిగేస్తే పైకి బస్సు ఖాళీకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. ఇవి కూడా మా డిపార్ట్మెంట్ అయితేనే, మేమైతేనే ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. నేను చెప్పిన విధంగా మేము ఇచ్చిన ఫ్రీ బస్ స్కీమ్లో 0.01%లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలే తప్పక ఎక్కడ ఏ వేరియేషన్స్ లేవు. ఎక్కడ ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించే విధంగా ఈ స్కీమ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక మంచి ఉద్దేశంతో ఈ సక్సెస్ అవుతుందనే ముందే మేము ఊహించి, గతంలో మన తెలంగాణ అయితేనేం, కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ స్కీమ్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ జరిగిన పరిణామాలు కూడా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుకుంటాం, ఇంత పెద్ద ప్రోగ్రాం మన కుటుంబాల్లో చాలామంది మన అక్కజేళ్ళలు ఉన్నారు, ఇంత మందికి ఉపయోగపడే ఈ స్కీమును ఎక్కడ అపోహ లేకుండా మీ అందరికి అందించాలని ఒక సదుద్దేశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న సోదరులను కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు సద్విమర్శలు చేయండి. మా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ యాగి కానీ చేయొద్దండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది మహిళామూర్తులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ను మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు, వాళ్ళని అవమానించినట్టు. కాబట్టి దయచేసి దీని విషయంలో, ఫ్రీ ట్రావెల్ విషయంలో ఏదైనా సద్విమర్శలు కానీ, దీని విషయంలో ఏమైనా మెరుగైన
సేవ ఇచ్చేదానికి మీ ద్వారా ఏమన్నా వస్తే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా చర్యలు తీసుకొని ముందుకు తీసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.